అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గుండనపల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులైతే పశువుల ఎరువుపై అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. పశువుల యొక్క గొర్రెలు కావచ్చు, మేకల యొక్క మలమూత్రాలతో అయితే భూమి సారవంతంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చు అనేది వీరైతే ఆశిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే ఒక రైతు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే గొర్రెలు కావచ్చు, మేకలకు సంబంధించి అయితే పశువులకు సంబంధించి మలమూత్రాలు వేయడం వల్ల అయితే కొంత భూమి సారవంతం అవుతుంది, అంతేకాకుండా దిగుబడులు సైతం అధికంగా ఉంటాయని అయితే చెప్తుంటారు కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారంటే ప్రస్తుతం ఎట్లా ఉందండి? మనకు ఏంటంటే గతంలో ఒక 20 ఏళ్ళ కింద ప్రతి ఇంటికి ఆవులు, ఎడ్లు, బర్రెలు ఉండేవి. అవి ఉన్నప్పుడు మనకు ఒక 10 ట్రక్కుల పెండ అది అన్ని చేనులలో కానీ పొలంలో వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే అన్ని మిషన్స్ అయిపోయినాయో ఆ ఎడ్లు, బర్రెలు లేవు. ఈ యాదవులు పెట్టే మందల మీద మనం ఎక్కువ ఇది చేసుకుండా అవుతుంది. ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు ఈ పత్తి కట్టే కొట్టిన తర్వాత వర్షాకాలం ఈ సీజన్కు వచ్చే సీజన్కు మనం ఇప్పటి సంది మందలు పెట్టించే కార్యక్రమం ఉంటుంది. ఈ మందలు పెట్టియడం వల్ల ఏంటంటే అధిక సాంద్రత మనకు భూమిలో సారవంతం అయితే ఎక్కువ అట్లా. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎంత తీసుకుంటున్నారు మందకు వచ్చేసి, అంటే ఎప్పుడు పెడతారండి ఇది? ఈ మంద అనేది మనకి ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. ఈ నెల నుండి ఒక 3 నెలలు ఈ పత్తి సీజన్ అయిపోయాక పెడతారు. తర్వాత పొలాలు కోసినాక పొలాలలో పెడతారు. మనకు మందని బట్టి రేటు, దాని అలా సంఖ్యను బట్టి రేటు తీసుకుంటారు వాళ్ళు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఒక 1000 మంద పెడితే ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు, అంతేకాకుండా రైతులకు ఎలా గిట్టుబాటు అవుతుంది? వాళ్ళకి గిట్టుబాటు అనేది ఏముండదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న రేటు చెప్తారు. మనం కూడా రేట్ అంటాం, వాళ్ళు పెడతారు. ఎందుకంటే వాళ్ళకు ఇటు చుట్టుపక్కల చేనులు మేయడం వల్ల వాళ్ళకి మేత దొరుకుతుంది. ఇక్కడనే ఉండడం వాళ్ళకు ఒక సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ మనకు రైతులకు కూడా మంచి బలం. ఇదేంటంటే ఒక 5 ఎకరాలకు మనం 10 మంది బస్తాలు ఫస్ట్ డోస్ పత్తి పెట్టినాక వేస్తాం కదా, 5 బస్తాలు సరిపోతుంది ఇది పెడితే. ఇది 2 ఏళ్ళు మన సారవంతమైన భూమి మన భూమిలో ఉంటుంది. ఆల్రెడీ ఒక మందు బత్త వేసిన దానికంటే ఎక్కువ మనం ఒక పెట్టినాక మొలకెత్తుడితోనే పచ్చదనంతో పైకి వస్తుంది మొక్క అనేది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీనిలో ఏమి వేస్తారండి? అంటే ఇప్పుడైతే మంద పెడుతున్నారు, దీని తర్వాత అయితే ఎండాకాలం అయితే వస్తుంది, దీనికి సంబంధించి అంటే తర్వాత ఏం పంట వేస్తారు దీంట్లో? ఇది వర్షాకాలం సీజన్ కొరకు మనం పత్తి కట్టే అయిపోయింది. ఇది వర్షాకాలం నెక్స్ట్ వచ్చే పత్తి గురించి మనం పెట్టడం జరుగుతుంది. మనం ఎక్కువ మందు బస్తాల మీద ఆధారపడుతున్నాం. ఎక్కువ మందులు వేసినా అది పండదు. యూరియా వాడడం వల్ల అది వాడడం వల్ల ఎక్కువ అంటే అది అప్పటి మందం 10-20 నిమిషాలు, ఒక 10 రోజులు 20 రోజులు ఉంటుంది. అంతకు సివై ఉండేది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటుంది. ఇదేంటంటే కంటిన్యూ దాని అవసరం ఉన్నంత మట్టికే తీసుకుంటుంది. మిగతాది భూములు ఉంటుంది కాబట్టి మనకు ఇంకా 2 ఏళ్ళ దాకా పెట్టిన 2 సంవత్సరాల దాకా ఇది పనిచేస్తుంది మనకు. ఓకే, గతంలో చూసినట్లయితే కొంత కోడి ఎరువు కావచ్చు, అంతేకాకుండా పశువులకు సంబంధించి అయితే కొంత చల్లేవారు, అంతేకాకుండా కొంత పిచికారీ సైతం చేసేవారు కదా. ఇప్పుడైతే దీనివల్ల అయితే కూలీల కొరత సైతం తగ్గుతుందని భావించవచ్చు. కోడి ఎరువు తెప్పించచ్చు. అది తెప్పిస్తే ఒక లారీకి 20,000 ఉంటుంది. తెచ్చిన తర్వాత మనకు లేబర్ ప్రాబ్లం ఉంటుంది. ఈ చుట్టూ చల్లాలి, తట్టలలో ఎత్తుకుంటూ చల్లాలంటే బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. మన ఊరి యాదవులే ఉన్నారు కాబట్టి మనకు దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది, మనకు పెడుతురు కాబట్టి ఇది మనం పెట్టేయడం జరుగుతుంది. నేను గత 20 సంవత్సరాల సంది కూడా అనుకుంటున్నా, కానీ ఎన్నడూ దొరకలే. నాకు కూడా వీళ్ళు ఈసారి ముందుగానే టైం చెప్పడం జరిగింది. మామ ఈసారి పెడతాం మంద, మీకు పెట్టుకో చాలా రోజుల సంది అన్న తర్వాత నేను కూడా తొందరగా పత్తి కట్ట తీసేసి పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనిలో నత్రజనితో పాటు కర్బనం అయితే అధికంగా ఉంటుందని అయితే వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు కదా. దానికి సంబంధించి ఇంకేమైనా వ్యవసాయ అధికారులు ఏమైనా సలహాలు, సూచనలు చేస్తున్నారండి? చేస్తారు. నేను ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, నేను కూడా అడిగినాను. ఎట్లుంటుంది మన గొర్రెల మంద కానీ బర్రెల మంద కానీ పెట్టుకున్నప్పుడు ఎట్లుంటుంది అంటే, మనం దీని మీదనే సేంద్రీయ ఆధారపడ్డప్పుడు ఏ పంట అయినా మనకు అధిక దిగుబడి వస్తాయని వాళ్ళు కూడా సూచనలు ఇస్తారు మాకు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇది కొంత న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తున్నారని భావించవచ్చా? అవును, 100% మనకు న్యాచురల్. ఇంట్లో మనం ఎరువులు వేయము కదా, ఫస్ట్ డోస్ అనేది ఉండదు. మనం 10 బస్తాలు వేసేది 2 బస్తాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత. మంది అట్లుంటుంది ఈ గొర్రెల మంద అనేది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే స్పందన ఎట్లా వస్తుంది? అంటే ఇంకా కొంతమంది రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఆల్రెడీ పక్కపొంటి ఇప్పుడు లైన్ ఉన్నారు. నేను ఒక 12-13 రోజులు అవుతుంది. మా పక్కపొంటి వాళ్ళు కూడా ఆల్రెడీ పెట్టుకోవడానికి రెడీ ఉన్నారు. ఓకే, అంటే ఎన్ని రోజులు పెడతారండి ఒక ఎకరం పొలానికి వచ్చేసరికి? మీరు ఎన్ని రోజులు పెడతారు దీన్ని? అంటే మనకు సంఖ్యను బట్టి ఇప్పుడు ఒక 1000 ఉన్నది అనుకో 3 రోజులు పడుతుంది. ఇది 500 ఉన్నది కాబట్టి 4 రోజులు పడుతుంది ఎకరానికి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే ఒక రైతు అయితే ఉండడం జరిగింది. వీరైతే చెప్తున్నారు ఈ ఎరువుల వల్ల అయితే మాకైతే భూమి సారవంతంతో పాటు అధిక లాభాలు అయితే రావచ్చు, అంతేకాకుండా న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి అయితే అనుగుణంగా తయారవుతుంది భూమి అని అయితే వీరైతే చెప్తున్నారు. అంతేకాకుండా సంతోషాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది పెట్టడం వల్ల మాకైతే యూరియా కావచ్చు, అంతేకాకుండా ఎరువులకు సంబంధించి అయితే దాదాపు 2 సంవత్సరాల వరకు అయితే ఇదైతే వస్తుంది. అంతేకాకుండా యూరియాతో పాటు ఎరువులు తగ్గించవచ్చు అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడికైతే మంద సైతం ఇప్పుడే తీసుకురావడం జరిగింది. ఇక్కడికైతే కొంత గొర్రెలు కావచ్చు, మేకల మంద సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత అయితే వీటిలో అయితే కట్టేయడం జరుగుతుంది. దీనివల్ల అయితే వీటి నుంచి వచ్చే మలమూత్రాల ద్వారా అయితే కొంత వ్యవసాయ భూమి అయితే
కొంత సారవంతం అవుతుంది, అంతేకాకుండా కొంత లాభాలు సైతం ఆర్జించవచ్చు అని అయితే ప్రస్తుతం రైతు అయితే చెప్పడం జరిగింది. మనతో పాడైతే ఇక్కడ యాదవులు అయితే ఉండడం జరిగింది, కాపరి అయితే ఉండడం జరిగింది. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం, అంటే ఎట్లా ఉంటుంది, వీళ్ళకి ఏమైనా గిట్టుబాటు అవుతుందా అని అయితే ఒకసారి వారి మాటలో సైతం తెలుసుకునే ప్రయత్నం అయితే మనమైతే చేద్దాం. ఎందుకంటే ఇక్కడికైతే పెద్ద ఎత్తున ఇప్పుడే వీరైతే తీసుకొని రావడం జరిగింది. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఎట్లా ఉంటుందండి? అంటే ఇప్పుడు మీరైతే ఇక్కడ తీసుకొస్తున్నారు కదా, అంటే ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు, అంతేకాకుండా ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఇక్కడ 500 చిల్లర ఉంటాయి అన్న. 500 చిల్లర. 500 చిల్లర. ఓకే, అంటే గొర్రెలు మేకలు మొత్తం? ఓకే, అంటే ఎన్ని గంటలకు కట్టేస్తారు, ఎన్ని గంటలకు విడిచిపెడతారు? మళ్ళీ ఇప్పుడు 6 గంటలకు వస్తాయి, మార్నింగ్ 11 గంటల వెళ్ళిపోతాయి. మరి వీటికి దానకి ఇట్లా ఎట్లా అండి? దాని ఇప్పుడు పొద్దున్నాక తిన్నదే, పొద్దున్నదాకా తిన్నది. ఈ పచ్చెండల ఈ చిలక మీద తినొచ్చి ఇంత పండ పెడతాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీకు ఇది అడిషనల్ లాభాలుగా చెప్పొచ్చా? ఇక అడిషనల్ లాభాలంటే ఇక కొంచెం బయట అన్నది గాలికి అంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే, ఈ కొట్టాలలో అంటే వీటి మూత్రం మీద అవి వండేసరికి కొంచెం రోగాలు బారిన పడకుండా ఓకే, ఈ సేఫ్టీ అన్నట్టు మాకు. సేఫ్టీ. అంతే. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు, అంటే 1000 గొర్రెలకు సంబంధించి అయితే ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు? కంటే 2500 అట్లా. ఓకే, అంటే ఒక రోజుకి? ఒక రోజుకి, ఒక నైట్కు. ఒక నైట్కి 2500. ఓకే, అంటే ఇట్లా ఎన్ని రోజుల వరకు ఉంటుందండి మీకు ఇప్పుడు? ఎన్ని రోజుల వరకు అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నెల లాస్ట్ నుంచి 6వ నెల దాకా, ఓకే, మళ్ళీ ఈ పత్తి సీడ్లు పెట్టేదాకా అంటే చేనులలో దాదాపు ఒక 6 నెలల వరకు అయితే ఉంటుంది. 5 మంత్స్ అయితే గ్యారంటీ. గ్యారెంటీ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఎక్కడికి వెళ్తుంటారు, అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఊర్లోనే, ఊరు వరకే. ఊరు వరకే, అంటే ఇక ఇతర ఊర్లకు సైతం వెళ్తుంటారా ఆర్డర్ వస్తే? ఇక వస్తే వెళ్తాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరైతే సంతోషంగా ఉన్నారా? ఇక సంతోషం అంటే ఇక గట్టిగా కొంచెం దోమల బాధ అటు ఇటు కొంచెం ఇక వీటిని చూసుకోవాలి, మేము బతకాలి కదా. అంటే మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఉంటాం నైట్. మీరు కూడా ఉంటారు? వాడుతాడే మా బ్రతుకు. అదే అట్లా. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటైతే యాదవుడు అయితే సైతం ఇక్కడ ఉండడం జరిగింది. వీరు సైతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మేమైతే 1000 గొర్రెలకు సంబంధించి అయితే దాదాపు 2000 నుంచి 2500 వరకు అయితే ఛార్జ్ చేస్తాం ఒక రోజుకని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఇక్కడైతే ఇక్కడ రైతులు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి వల్ల అయితే భూమి సారవంతం అవుతుంది, అంతేకాకుండా అధిక లాభాలు సైతం ఆర్జించవచ్చు అని అయితే వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చూసినట్లయితే కొంత యూరియా కావచ్చు, ఎరువులకు సంబంధించి అయితే చాలా వరకు ఖర్చులు అయితే ఉండేవి. ఇప్పుడైతే ఇది వచ్చిన తర్వాత అయితే సగానికి సగం తగ్గించవచ్చు అని అయితే ఒక రైతు సైతం చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే ఇప్పుడే అయితే గొర్రెలు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. వీరు సైతం ఇక్కడే ఉంటామని అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా గుండెనపల్లి గ్రామంలో అయితే చూడొచ్చు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.